రైట్. రేపు బాపట్ల జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మద్దిలపాలెంలో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు హాజరు కానున్నారు. డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫోన్లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ప్రధానంగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు బాపట్ల జిల్లాలో పర్యటించబోతున్నారు. బాపట్ల జిల్లాకి సంబంధించి కూడా మద్దిలపాలెంలో ఆయన ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో అక్కడకు చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే వాతావరణం కనుక అనానుకూలించకపోతే రోడ్డు మార్గాన్ని పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నట్లు కూడా అధికారులు రెండు రకాలుగా కూడా ఏర్పాట్లను సిద్ధం చేస్తా ఉన్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ, అదేవిధంగా కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించారు. ఉన్నటువంటి ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో పటిష్టమైనటువంటి భద్రతా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలో ఏదైతే రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది. వన్యప్రాణులు అదేవిధంగా వృక్షాలను కూడా సంరక్షించాలనేటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో ప్రధానంగా పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాపట్ల జిల్లా మద్దిలపాలెంలో పర్యటించబోతున్నట్లు కూడా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ ను కూడా విడుదల చేసేటువంటి అవకాశం కనపడుతుంది. షాయిదా. థ్యాంక్ యూ రాజ్ కుమార్.